కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మొదట్లో కొంత బాగుంది అనిపిస్తూ ఉంది. అంటే మొదటి వారము లేదా మొదటి 10 రోజులు కాస్త అనుకూలంగా ఉంటుంది. తర్వాత మొత్తం కూడా వ్యతిరేకంగా ఉంటుంది. అనుకూలం మొత్తం కూడా వ్యతిరేకం అవుతుంది. అవమానాలు ఎక్కువగా పడవలసి వస్తుంది. అంతేకాదు ప్రతి పనిలో ఆలస్యం అవుతూ ఉంటుంది. పెద్దలు ఎవరన్నా పరామర్శించడానికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట మనం వినకుండా ఉంటాము. ఇక ఏదైనా పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్నంత మంచి దశలోకి వెళ్ళినటువంటి వారు కూడాను పట్టిందల్లా ఇనుముగా మారింది అనే పరిస్థితుల్లోకి దిగజారిపోతారు. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా దత్తాత్రేయ పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ దర్శనాలు చేసుకోండి. దత్తుడికి సంబంధించిన ఏది చేసుకున్నా సరే మీకు మంచి జరిగే ఆస్కారం కనపడుతూ ఉంది. కాబట్టి దత్తుణ్ణి నమ్ముకోండి. వీరికి బంధువులు కూడా విరోధులవుతారు. బాగా నమ్మించి వీరిని మోసం చేసేది కూడా కనపడుతుంది. ప్రజలు మంచిగా నమ్మిస్తారు, మనం నమ్ముతాము, ఆ నమ్మిన దగ్గరే మనల్ని మోసం చేస్తారు. ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు అని కాదు, అతిగా నమ్మకండి. నమ్మేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి, బాగుంటుంది. అన్ని వృత్తుల వారికి, చేతి వృత్తుల వారు కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అంటే చదువుకుంటున్నటువంటి వారు కావచ్చు, లేదు రాజకీయం కావచ్చు, ఇలా ప్రతి వారు కూడాను నమ్మి మోసపోయే వారే ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి చక్కటి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మొదటి 10 రోజులు కలిసి వస్తుంది అని చెప్పాను. ఈ కలిసి వచ్చిన 10 రోజుల్లో అనుభవంగా తీసుకొని దాన్ని కాస్త పెంపొందించుకోండి. తద్వారా మీకు బాగుంటుంది. ఎందుకంటే గ్రహ సంచారం కొంత మాత్రమే అనుకూలంగా ఉంది, మిగతా కొంత అనుకూలంగా లేదు. కాబట్టి మొదటి దశ మాత్రమే వీరికి బాగుంటుంది. తర్వాత దశ మొత్తం కూడా ఈ నెల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, పని ఆలస్యం కావడము, అసలు మనం లేవాలంటేనే ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం మన వెంబటే ఉంటుంది. బద్ధకం మనతో పాటు ఉంటుంది, మనకంటే ఇంకొక అడుగు ముందే ఉంటుంది తప్ప ఇక వేరే ఏం లేదు. కాబట్టి ఆ బద్ధకాన్ని వీడి మన ధ్యాసని కాస్త మంచి దారిలో పెడుతూ ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. తొందరపడి అందరినీ నమ్మకండి. నమ్మిన వారు జాగ్రత్తగా ఎవరిని నమ్ముతామని సరైన వాళ్ళ కాదా ఎంచుకొని నమ్మండి. ఆ యొక్క దత్తాత్రేయ పారాయణాలు అవి చేసుకోండి, చాలా బాగుంటారు.